దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మీ అందరికీ దేవుని పేరట వందనములు, స్తోత్రములు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా వారి వారి జీవితంలో దేనినైనా ఇష్టపడతారు కదండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇష్టం ఉంటుంది. కొంతమందికి స్వీట్ అంటే ఇష్టం, కొంతమందికి హాట్ అంటే ఇష్టం, కొంతమందికి తెలుపు అంటే ఇష్టం, కొంతమందికి ఎరుపు అంటే ఇష్టం. అలాగున ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఇష్టాన్ని కలిగి ఉంటారు. వారి ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని ఆశపడుతూ ఉంటారు. కొంతమంది ఏమో ఎవరినైనా నేను సంతోషపరచాలి, పలాని వ్యక్తికి నేను ఇష్టంగా బ్రతకాలి అని కోరుతూ మనుషుల ఇష్టాన్ని నెరవేర్చుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నీ ఇష్టం ఏదైనా పర్వాలేదు, దానిని నెరవేర్చుకోవడానికి నువ్వు ప్రాధేయపడకూడదు. కానీ మన దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టంగా మీరు బ్రతకాలి. ఆమెన్. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎప్పుడు కూడా ఆయనకిష్టులైన వారిని బట్టి ఆయన సంతోషించే దేవుడు. ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుదాం. గనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ ఆయన అంటున్నటువంటి కొన్ని అమూల్యమైన మాటలు ఏంటంటే, దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది ప్రీతికరమో దానిని మనం పరీక్షించి తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఒక గొప్ప దైవజనుడు ఇలాగ అన్నాడండి, ద స్మైల్ ఆఫ్ గాడ్ ఈజ్ గోల్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే మన జీవిత యొక్క గమ్యం ఏమై ఉండాలంటే, దేవుని ముఖములో నవ్వును తీసుకుని వచ్చేదిగా ఉండాలి. దేవుణ్ణి సంతోషపరచడమే మన జీవిత లక్ష్యమై ఉండాలి. దేవుని బిడ్డలారా, మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తే చాలామంది భక్తులు దేవునికి ఇష్టంగా బ్రతికారు. కొంతమందిని బట్టి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. కొంతమందిని గురించి అద్భుతమైన స్టేట్మెంట్స్ దేవుడు ఇస్తున్నాడు. మనందరికీ తెలుసు, దావీదుని గురించినటువంటి స్టేట్మెంట్ ఏంటండి, దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు. అలాగే దానియేలు గురించి అంటున్నాడు, దానియేలు బహుప్రియుడు. అంటే దానియేలు అంటే కూడా నాకు చాలా ఇష్టం అని చెప్తున్నాడు. అలాగున మోషే గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాడు, యోసేపు గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాడు, నోవాహు గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాడు, యోబు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. నూతన నిబంధన కాలంలోనికి వస్తే పౌలు, శీలలు, పౌలుతో సేవ చేసిన వారు, అలాగే అపోస్తులందరి గురించి కూడా దేవుడు ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క రీతిగా సాక్ష్యం చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవునికి ఇష్టమైన జీవితం చేస్తూ, దేవుని నీతిని నెరవేరుస్తూ, దేవుని యొక్క కార్యాలను అనుభవించారు. అయితే కొంతమంది వారి ఇష్టాలను నెరవేర్చుకొని పతనమైపోయారు. కొంతమంది దేవుని చిత్తం కాక వారి మనస్సుకు ఏది తోచిందో, వారి మనస్సుకు ఏది ఇష్టమో ఆ కార్యాలు చేసి దేవుని నీతికి వ్యతిరేకంగా నడుస్తూ, దేవుడు ఏదైతే వారి జీవితంలో నిర్ణయించాడు, ఏ ఆశీర్వాదంనైతే నిర్ణయించాడు, ఏ దీవెనైతే నిర్ణయించాడు, ఏ ప్రణాళికలైతే కలిగి ఉన్నాడో వాటన్నిటిని కూడా నిరర్థకము చేసుకున్న వారు కూడా బైబిల్ గ్రంథంలో లేకపోలేదు. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడి ఉంది, మనుష్యులు వారి ఇష్టాన్ని నెరవేర్చుకుంటే, వారికి ఇష్టం వచ్చినట్టు నడిస్తే 2 కార్యాలు వారి జీవితంలో జరుగుతాయి. దేవుని బిడ్డలారా, ఆది కాండములో 6వ అధ్యాయములో దేవుడు మానవుణ్ణి సృష్టించిన తర్వాత ఆయన మానవుని చూసి సంతాపపడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నరుణ్ణి సృష్టించినందుకు నేను చాలా బాధపడుతున్నాను, నేను చాలా సంతాపపడుతున్నాను. ఎందుకంటే వారు వారికి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు. దేవుని ఇష్టం కాదండి, నరునికి ఏది ఇష్టమో, మనసుకు ఏది వస్తే ఆ కార్యం చేస్తున్నారు. అన్యజనులను వివాహం చేసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్లు పాపంలో బ్రతుకుతున్నారు. ఇది చూసిన దేవుడు చాలా దుఃఖపడుతూ ఆయన అన్న మాటలు ఏంటి అనంటే, ఒకసారి చదువుదామా? ఆది కాండం 6వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వాక్యాలు చదువుదాం. నరులు భూమి మీద
విస్తరింపనారంభించిన తరువాత ఆ. కుమార్తెలు వారికి పుట్టినప్పుడు మ్. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి మ్. వారందరిలో తమకు మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఆ. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనుష్యులు వారికి ఇష్టం వచ్చినట్టు వారు బ్రతుకుతూ ఉన్నారు. సాతానుగాడు ఎప్పుడు కూడా మనుషులకు ప్రేరేపణ ఇచ్చేది ఏంటంటే, నీకున్నది ఒకే ఒక జీవితం, నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకు. ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా మనల్ని పతనానికి తీసుకుని వెళ్ళాలన్నదే ఆలోచన. అందుకనే మనుష్యుని వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎంతకాలం కట్టడంలో బ్రతుకుతావు, ఎంతకాలం దేవుని మాట నెరవేరుస్తూ బ్రతుకుతావు, ఎంతకాలము ఆజ్ఞలు కట్టడలని బ్రతుకుతావు, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు కదా, నీకు ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు కదా, బ్రతికినన్ని రోజులు ఎంజాయ్ చేయొచ్చు కదా అని వాడు ప్రేరేపణ కలిగిస్తాడు. అలాగున ఈ యొక్క మరి ఆది కాలంలో ఉంటున్నటువంటి మనుష్యులు వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చక దేవునికి అయిష్టమైనటువంటి పనులు చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసండి, వారి ఆయుష్ను తగ్గించాడు. అప్పటి వరకు 500 సంవత్సరాలు, 700 సంవత్సరాలు, 900 సంవత్సరాలు కూడా బ్రతికారు. అయితే ఎప్పుడైతే వీరు వారి చిత్తాన్ని నెరవేర్చుకోవడం మొదలుపెట్టారో, ఎప్పుడైతే వారికి ఇష్టం వచ్చినట్లు బ్రతకడం మొదలుపెట్టారో, ఆ 900 సంవత్సరాలు కాస్త ఏమైపోయిందండి, 120 సంవత్సరాలకి వచ్చేసింది. అంటే వారి ఆయుష్ తగ్గింపబడింది. రెండవదిగా మనం గమనిస్తే, ఎవరైతే సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటారో, ఎవరైతే వారికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతారో వారు పాతాళానికి వెళ్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుదామండి. లూకా సువార్త. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. చాలండి. ఇక్కడ ఒక ధనవంతుని చరిత్ర మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ ధనవంతుణ్ణి అబ్రహాం ఏమంటున్నాడండి, నా కుమారుడా. అంటే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ధనవంతుడు కూడా దేవుని ఆజ్ఞలు తెలిసిన వాడే, ధనవంతుడు కూడా రక్షింపబడిన వాడే, ధనవంతుడు కూడా దేవుని నమ్మిన వాడే. కానీ తను బ్రతికినన్ని దినములు ఎలాగూ బ్రతికాడండి, తనకిష్టం వచ్చినట్లు బ్రతికాడు. అందుకనే నిత్య నరకానికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, అక్కడ అబ్రహామా, తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు. అంటే ఇతడు అబ్రహాముకు కుమారుడే, ఇతడు దేవుని కుమారుడే, దేవుని ఆజ్ఞలు కట్టడలు నియమాలు తెలిసిన వ్యక్తి. కానీ ఎక్కడున్నాడండి, నరకంలో ఉన్నాడు. దానికి గల కారణం ఏంటంటే, తను బ్రతికినన్ని రోజులు తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ బ్రతికాడే తప్ప దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు, దేవుని మాటకు విధేయత చూపించలేదు, దేవుని ఆజ్ఞలకు లోబడి బ్రతకలేదు. దేవుని బిడ్డలారా, ఎవరైతే సొంత చిత్తాన్ని నెరవేరుస్తారో, ఎవరైతే వారికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతారో వారి ఆయుష్ తగ్గుతుంది. రెండవదిగా వారు పాతాళానికి వెళ్తారు. వారు రక్షింపబడిన వ్యక్తులే అయినా, బాప్తిస్మం తీసుకున్న వ్యక్తులే అయినా, క్రమంగా మందిరానికి వస్తున్న వ్యక్తులే అయినా, పుట్టుక క్రైస్తవులే అయినా, ఇంకా ఏదైనా పర్వాలేదండి, స్వయ చిత్తం నెరవేర్చే వారు నిత్య నరకానికి వెళ్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, అదే దేవుని ఇష్టాన్ని నెరవేర్చారనుకోండి, దేవునికి ఇష్టంగా బ్రతికారనుకోండి, వారి జీవితంలో 2 ఆశీర్వాదాలు కనబడుతున్నాయి. చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి అనుకోండి. 2 విషయాలు నా మనసులో ఉంటున్నటువంటి విషయాలు నేను చెప్పాలని కోరుతున్నాను. దేవునికి ఇష్టంగా బ్రతుకుతే, ఆయన చిత్తాన్ని నెరవేర్చితే, ఆయన మాటకు లోబడితే, మొదటిగా వారి జీవితంలో దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. చదువుదాం లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వాక్యం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవునికి ఇష్టంగా జీవిస్తే వారికి ఏం కలుగుతుందండి, సమాధానం కలుగుతుంది.
చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే గొప్ప గొప్ప వారిని చూసి, ధనవంతులను చూసి, ధన సమృద్ధి చేసుకున్న వారిని చూసి, మేడ మిద్దల్లో బ్రతుకుతున్న వాళ్ళని చూసి, ఒక మాటలో చెప్పాలంటే ఈ కాలంలో సెలబ్రిటీస్ అని పిలువబడుతున్నటువంటి వారిని చూసి మనం అనుకుంటాం, వారికి ఎంత సంతోషం ఉందండి, వారికి ఎంత సమాధానం ఉంది, వారు ఎంత నెమ్మదిగా బ్రతుకుతున్నారని మనం అనుకుంటాం. అదే సెలబ్రిటీస్కి ఇంటర్వ్యూస్ జరిగినప్పుడు మనం వింటే ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే, మాకు అందమున్నా, ఐశ్వర్యం ఉన్నా, పలుకుబడి ఉన్నా, సర్వాన్ని మేము కలిగి ఉన్నా, ఒక అంతస్తులో మేమున్నా, మా జీవితంలో నెమ్మది లేదు, మాకు సమాధానము లేదు. దేవుని బిడ్డలారా, లోకాన్నంతా సంపాదించుకున్న ద్వారా మనకు నెమ్మది ఉండదు, కానీ ఎవరైతే దేవునికి ఇష్టంగా బ్రతుకుతారో వారికి నెమ్మదిని దేవుడు కలగజేస్తాడు. వారి కుటుంబాల్లో గొప్ప సమాధానాన్ని దేవుడు కలగజేస్తాడండి. ఈరోజు నీ కుటుంబంలో సమాధానం ఉందా? నీ కుటుంబంలో నెమ్మది ఉందా? నీ జీవితంలో నెమ్మది ఉందా? లేదా గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్నావు? ఒకసారి ఆలోచించేయి. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవునికి ఇష్టంగా నడుస్తారో వారి జీవితంలో ఎప్పుడు కూడా సమాధానం ఉంటుంది. ఏ కుటుంబం అయితే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, దేవుని మాటకు లోబడుతూ, భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి ఒక గొప్ప నెమ్మది దేవుడు కలుగజేస్తాడు. రెండవదిగా, ఎవరైతే దేవునికి ఇష్టంగా బ్రతుకుతారో వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. చెప్దామా నోరు తెరిచి? ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. చదువుదాం యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వాక్యం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వాక్యం. నన్ను పంపినవాడు నాకు తోడయున్నాడు, ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఎవరైతే ఎప్పుడు కూడా దేవునికి ఇష్టంగా బ్రతుకుతారో, దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తారో, దేవుడు వారిని ఒంటరిగా విడిచిపెట్టాడు. చాలాసార్లు మనం మనుషులను ఇష్టపరిచేటట్లుగా, మనుషులకి ఇష్టాన్ని కలిగించేటట్లుగా బ్రతకాలని కోరుతాం. కానీ నువ్వెంత ఇష్టంగా బ్రతికినా ఏదో ఒక తేడా వచ్చిందనుకోండి, ఆ మనుషులు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నువ్వెంత ఇష్టంగా బ్రతికినా ఏదో ఒక తప్పు నీ మీద కనబడితే, ఏదో ఒక నేరం చేసిన వ్యక్తివిగా నువ్వు కనబడితే వారు ఇంకెన్నడూ నీ ముఖం చూడడానికి ఇష్టపడరు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే నాకు ఇష్టంగా బ్రతుకుతారో, ఎవరైతే నా కార్యాలు చేస్తారో, నాకు ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి జీవితం చేస్తారో, నేను ఎన్నడూ కూడా వారిని విడిచిపెట్టను. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నప్పుడు మనకు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కొన్నిసార్లు అందరు మనల్ని విడిచిపెడతారు. ఆ సందర్భాల్లో అందరు నన్ను విడిచిపెట్టేస్తారేమో, కాబట్టి మనుషులకు ఇష్టంగా బ్రతుకుతే అందరు నాతో కూడా ఉంటారు కదా, నా ఉద్యోగం నాకు ఉంటుంది, నేను చేసే వ్యాపారంలో అందరు నాకు సహాయపడతారు, దేవుడు నీతి మార్గం గుండా నేను వెళ్తే నేను కష్టాన్ని అనుభవించాల్సి వస్తుందేమో అని అనుకుంటారు. బైబిల్లో మనం గమనిస్తే దానియేలు తన స్నేహితులు ఉన్నారు, 3 స్నేహితులు. దేవుని బిడ్డలారా, వీరు చెరపట్టబడి బబులోను దేశానికి వచ్చారు. వచ్చిన వీరు దేవునికి ఇష్టంగా బ్రతికారు. షండుడు వచ్చి అంటున్నాడు, ఇదిగో మరి రాజు తన భోజనాన్ని మీకు ఇవ్వమని చెప్పాడు. రాజ భోజనాన్ని మీరు భుజించాలి, ఎందుకంటే రాజస్థానంలో ప్రముఖమైనటువంటి వ్యక్తులుగా, ఆలోచనకర్తలుగా మీరు నియమింపబడబోతున్నారు. మీతో పాటు ఇంకా కొంతమంది ఈ యొక్క స్థానంలో ఉండబోతున్నారు. కాబట్టి రాజు మీకు రాజభోజనాన్ని పెట్టమన్నాడంటే వీరన్న మాటలు ఏంటంటే, మాకు రాజభోజనము వద్దు. షండుడు అంటున్నాడు, ఈ ఒక్క విషయంలో మీరు ఒప్పాల్సిందే, మీరు ఒప్పుకోవాల్సిందే. రాజుకి ఇష్టమైన పని మీరు చేయాలి, లేదంటే మీకు శిక్ష విధింపబడుతుంది, లేదంటే మీరు బంధింపబడతారు, మీరు త్రోసివేయబడతారు, మీకున్న పదవులు ఊడిపోతాయి. అంటే వీరన్న మాటలు ఏంటంటే, మాకు ఏ నష్టం కలిగినా పర్వాలేదు, మేము రాజు ఇష్టం కాదు, మా దేవుని ఇష్టాన్ని మాత్రమే నెరవేరుస్తాం. దేవుని బిడ్డలారా, ఇలాగున వారి సొంత ఇష్టాన్నో, లేదా వారి పదవి పోతుందని, శిక్ష విధింపబడుతుందని, వారు ఒంటరి వారు అయిపోతారని, ఆ పరాయి దేశంలో వారు ఒంటరిగా బ్రతుకుతున్నప్పుడు రాజుకు వ్యతిరేకంగా చేస్తే వారు ఇంకా బ్రతకలేరని వారికి తెలుసు. కానీ వారు దేవుని ఇష్టాన్ని మాత్రమే నెరవేర్చడానికి సిద్ధపడ్డారు. దేవుని బిడ్డలారా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వీరిని దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. 10 దినాలైన తర్వాత వారి పైన నియమించబడినటువంటి ఆ షండుడు వచ్చి వారి ముఖాల్ని పరీక్షిస్తే, ఆ రాజభోజనం తిన్న వారి ముఖాల కంటే వీరి ముఖాలు అధికంగా ప్రకాశించాయి. ఆమెన్. మన దేవుడు ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వారిని ఆయన ఎన్నడూ కూడా
విడిచిపెట్టాడు. యోసేపు జీవితానికి వస్తే యోసేపు కూడా బానిసగా అమ్మబడ్డాడు. ఫరో ఇంటిలో ఒక మంచి స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు నిజంగా ఒక మంచి పొజిషన్లో, అంత కష్టం లేదు. ఆ ఇంటికే మరి ఒక గృహ నిర్వాహకుడుగా యోసేపు ఉన్నాడు. కానీ ఆయనకు ఒక భయంకరమైనటువంటి శోధన ఆ ఇంటిలో సంభవించింది. మాటి మాటికి ఆ రానొచ్చి యోసేపును పాపం చేయమని కోరుతూ ఉన్నప్పుడు యోసేపు అన్న మాట ఏంటంటే, నాకు నా పదవక్కర్లేదు, నాకు రాజ సంస్థానాలు అక్కర్లేదు, నాకు ఏ సుఖభోగం అక్కర్లేదు, నేను నా దేవుని ఇష్టాన్ని మాత్రమే నెరవేరుస్తాను. రాణి, నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను ఇక్కడికి రాలేదు, నా దేవుని చిత్తాన్ని నెరవేర్చట కొరకే నేను బ్రతికి ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చేటప్పుడు అనేకమైన శ్రమలు వస్తాయి. దేవుని కొరకు బ్రతికిన యోసేపును తీసుకొని వెళ్ళి వెంటనే సింహాసనం ఎక్కించలేదండి. ఆయన దేవుని కొరకు బ్రతుకుతుంటే, పరిశుద్ధమైన జీవితం చేస్తుంటే, దేవుని కొరకు ఒక వైరాగ్యమైన జీవితం చేస్తుంటే ఆ రాణి నింద మోపి చెరసాలలో వేయించింది. అక్కడ దేవుడు ఆయనను విడిచిపెట్టలేదు. చెరసాలలో నుండి డైరెక్ట్గా సింహాసనం వరకు హెచ్చించాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వారిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. కొన్నిసార్లు పరిస్థితులు అనిపిస్తాయి, దేవుని కొరకు నేను బ్రతుకుతే నాకెందుకు ఈ నష్టం, దేవుని కొరకు బ్రతుకుతే నాకెందుకు ఈ అవమానం, దేవుని కొరకే నేను బ్రతుకుతున్నాను కదా, నాకెందుకు ఈ శోధనలు, ఈ శ్రమలు అన్న ఆలోచన నీకుంటే నా దేవుడు అంటున్నాడు, తప్పక ఆయన నిన్ను విడిచిపెట్టక నీ శోధనలన్నిటిలో నుంచి ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. నీవు ఊహించని ఘనకార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టంగా బ్రతుకుతే ఆయన ఏనాడు ఎవరి చేయి కూడా విడిచిపెట్టాడు. అయితే ఈ విధంగా చూస్తే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు కనబడుతున్నారండి. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని మీ ముందు నుంచి ఆయనలో ఒక 4 కార్యాలు చెప్పి నేను ముగిస్తాను. ఇతడెవరో కాదు, నోవహు. చెప్దామా నోరు తెరిచి? నోవహు. నోవహు దేవునికి ఇష్టంగా బ్రతికాడు. నోవహు దేవుని దృష్టిలో కృప పొందాడు. నోవహు దేవుడు ఏది చెప్తే అది చేశాడు. దేవుని బిడ్డలారా, నోవహుని బట్టి దేవుడు గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. నోవహు కాలంలో ప్రజలందరూ విచ్చలవిడిగా బ్రతుకుతుంటే, నిజంగా మరి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేస్తూ పాపంలో మునిగి తేలుతూ విచ్చలవిడి జీవితాలు చేస్తుంటే నోవహు మాత్రము దేవునికి భయపడి బ్రతుకుతున్నాడు. ఆ దినాలలో దేవుడు నోవహును చూసి ఎంతో సంతోషపడుతున్నాడు. నోవహు తన తరములో నిందారహితంగా ఉన్నాడు. నోవహు నీతిమంతుడుగా ఉన్నాడు. నోవహు దేవుని వలన కృప పొందిన వాడని నోవహును గురించి ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ విధంగా నోవహు దేవునికి ప్రీతికరంగా ఎలాగూ బ్రతికాడు. నోవహు దేవుని ఇష్టాన్ని ఎలాగూ నెరవేర్చాడు. నోవహు మనుషులందరూ చెడిపోయినా తన బ్రతుకును ఎలాగూ కాపాడుకున్నాడో కొన్ని విషయాలు నోవహుని గురించి మన జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడండి, దేవునికి ఏది ప్రీతికరమైందో మనము పరీక్షించి తెలుసుకోవాలి. ఇక్కడ నోవహు ఎందుకు ప్రీతికరంగా మార్చబడ్డాడో కొన్ని విషయాలు మనం తెలుసుకుని అలాగున మనం కూడా బ్రతకగలిగితే తప్పక దైవ కార్యాలు మనం చూస్తాం. ఆమేన్. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నోవహు దేవునితో నడిచినవాడు. చెప్దామా? నోవహు దేవునితో నడిచినవాడు. ఇంగ్లీష్లో నోవా వాక్డ్ ఫెయిత్ఫుల్లీ విత్ గాడ్ అని ఉంది. తెలుగులో నోవహు దేవునితో నడిచినవాడు. ఒకసారి చదువుదాం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వాక్యం. నోవాహు వంశవళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో కూడా నడిచినవాడు. హి వాక్డ్ ఫెయిత్ఫుల్లీ విత్ గాడ్. దేవుని బిడ్డలారా, నోవహు దేవునితో నడిచాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నోవహు కంటే ముందు ఇంకో వ్యక్తి కూడా దేవునితో నడిచాడు. అతడు ఎవరండి? హానోకు. హానోకు కూడా దేవునితో నడిచిన వ్యక్తి. చాలామంది ఏమంటారంటే, దేవునితో నడవాలంటే కుటుంబం ఉండొద్దండి, బాంధవ్యాలు ఉండొద్దు, బాధ్యతలు ఉండొద్దు, ఏదో కాషాయ వస్త్రాలు వేసుకొని హిమాలయాలకు వెళ్తే అప్పుడే దేవునితో నడవగలమండి, ఈ లోకంలో ఎలాగ నడుస్తాం అంటూ ఉంటారు చాలామంది. కానీ హానోకు విషయానికి వస్తే, హానోకు దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను
కనెను. అంటే దేవునితో నడిచేవారు కుటుంబాలను వదిలేయాల్సిన అవసరం లేదు, బంధాలను విడగొట్టుకోవాల్సిన అవసరం లేదు, ఉద్యోగాలకు రిజైన్ చేయాల్సిన అవసరం లేదు, వ్యాపారాలు మానివేయాల్సిన అవసరం లేదండి. వీటన్నిటినీ జరిపిస్తూనే దేవునితో నువ్వు నడవగలగాలి. ఆమేన్. ఒక మాటలో చెప్పాలంటే నీ ఉద్యోగమో, నీ వ్యాపారమో, నీ కుటుంబమో, నీ బంధాలో, నీ బాంధవ్యాలో దేవునితో నడవడానికి అడ్డు కానే కాదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ నోవాహు కూడా కుటుంబంతోనే ఉన్నాడు. అయితే ఈ నోవాహు ఎలాగూ బ్రతికాడంటే దేవునితో నడిచినవాడు. నోవాహు దేవునికి ఇష్టంగా బ్రతికాడు అంటున్నాం కదా, నోవాహు దేవునికి ఇష్టడని చెప్తున్నాం కదా. దేవునికి ఇష్టడుగా నోవాహు మార్చబడడానికి గల మొదటి కారణం ఏంటంటే నోవాహు దేవునితో నడిచాడు. దేవుని బిడ్డలారా, దేవునితో నడవడం అంటే ఏంటి? దేవునితో నడవడం అంటే దేవునితో ఏకీభవించడం, లేదా దేవునితో సహవాసం కలిగి ఉండడం. చాలాసార్లు మనం అంటూ ఉంటాం కదండి, ఒక వ్యక్తిని గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ స్నేహితులను బట్టే ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటో తెలిసిపోతుంది, అంతేనా? మరి తాగుబోతులు ఉన్నారనుకోండి, తాగుబోతులే ఫ్రెండ్స్ అవుతారు, ఎందుకంటే సాయంకాలము ఆ సారా కొట్టు దగ్గర కలిసి తాగడానికి. అలాగున ఏ వ్యక్తి యొక్క లైఫ్ ఇంకొక వ్యక్తితో ఏకీభవిస్తుందో వారే స్నేహితులు అవుతారు, వారే కలిసి నడుస్తారు. అయితే ఇక్కడ మనం ఎలాగూ నడవాలంటే దేవునికి ఇష్టంగా నడవాలి. దేవునితో నడిచేవారు దేవుని మనస్సుకు ఏకంగా మన మనస్సు ఉండాలి. ఆయన మనస్సుతో, ఆయన క్రియలతో మనం ఏకీభవించాలి. అర్థమవుతుందండి? ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుంది. మనం చూడగానే పలాని వ్యక్తి, ఇప్పుడు ఒక మంచి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, చెడు సహవాసం చేస్తే ఆ మంచి వ్యక్తిని కూడా ప్రజలు ఏమనుకుంటారు, ఇతడు కూడా ఆ చెడు వ్యక్తులతో ఉన్నాడు కాబట్టి ఇతడు కూడా చెడు స్వభావం కలిగిన వాడే అనుకుంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము గానుక దేవునితో ఏకీభవిస్తే, ఆయనతో నడుస్తే ఆయన స్వభావాలన్నీ మనకు కలుగుతాయి. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఒక మాటలో మీకు అర్థం అవ్వాలంటే, ఒక అయస్కాంతం ఉందనుకోండి, ఒక మ్యాగ్నెట్, అయన్ పార్టికల్స్ని, ఈ ఇనుప ముక్కల్ని ఆ అయస్కాంతం దగ్గరికి తీసుకొస్తే ఈ అయస్కాంతానికి ఆకర్షణ శక్తి ఉంటుంది. అదేం చేస్తుందంటే ఈ ఇనుప ముక్కల్ని ఆకర్షిస్తుంది. కొద్ది కాలం పాటు, కొద్ది దినాలు ఆ ఇనుప ముక్కలు అయస్కాంతంతోనే ఉన్నాయి అనుకోండి, ఆ తరువాత ఈ ఇనుప ముక్కల్లో కూడా ఆ ఆకర్షణ శక్తి వచ్చేస్తుంది. తర్వాత ఈ అయస్కాంతంతో ఉన్న ఇనుప ముక్కల్ని వేరే వస్తువుల దగ్గరికి తీసుకెళ్తే ఈ ఇనుప ముక్కలు వేరే వాటిని కూడా ఆకర్షిస్తాయి. అలాగే దేవుని బిడ్డలారా, మనము దేవునితో నడుస్తే దైవ స్వభావం మనకు కలుగుతుంది. దేవునితో మనం ఏకీభవిస్తే దేవుని స్వారూప్యం మనకు కలుగుతుంది. ఆయన ప్రేమ మనలో నివసిస్తుంది, ఆయన పరిశుద్ధత మనలో నివసిస్తుంది. ఈ యొక్క నోవాహు జీవితాన్ని చూస్తే దేవునికి ఏది ఇష్టమో నోవాహు కూడా అదే ఇష్టపడుతున్నాడు. దేవునికి పరిశుద్ధత అంటే ఇష్టం, నోవాహు కూడా పరిశుద్ధత అంటే ఇష్టం. దేవుడు అబద్ధం ఆడని వాడు, నోవాహు కూడా అబద్ధం ఆడట్లేదు. దేవుడు విధేయత కలిగిన వాడు, నోవాహు కూడా అలాగుననే విధేయత చూపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనము దేవునితో ఏకీభవిస్తేనే దేవునితో నడిచిన వారం అవుతాం. అవునా కాదండి? అర్థమైందా మీకు? రెండవది, దేవునితో మనం నడవాలంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో మనం ఎప్పుడు ఏకీభవిస్తాం అనే ఆలోచనతో మన ఆలోచనలు ఎప్పుడు కలుస్తాయంటే ఆయనతో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు, ప్రార్థనలో ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు, దేవుని సన్నిధానానికి వచ్చి ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవునితో నడిచే వ్యక్తులుగా మనం మార్చబడతాం. ఆమేన్. చదువుదామండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 25వ వాక్యం. ఆ తర్వాత గలతీలకు రాసిన పత్రిక 5:10. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. రండి, మనం యెహోవా వెలుగులో నడుచుకుందాము. మనము యెహోవా వెలుగు. ఏ వెలుగులో నడవాలండి? మనము యెహోవా వెలుగులో. అలాగే గలతీలకు రాసిన పత్రిక 5:16. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. మనం ఎలాగూ నడుచుకోవాలండి? ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా నడుచుకుని వాడు శరీరేచ్ఛలను నెరవేర్చడు అని రాసి ఉంచింది. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు శరీర కార్యాలు నెరవేరుస్తున్నావు. టీవీలు చూడొద్దంటే టీవీ ముందే కూర్చుంటున్నావు.
ఆ యొక్క కామెడీ షోలు వద్దంటే కూడా అక్కడే నువ్వు కాలక్షేపం చేస్తున్నావు. బూతులు మాట్లాడొద్దని దేవుని వాక్యం సెలవిస్తే బూతులు మాట్లాడకుండా ఉండలేకపోతున్నావు. చెడు స్నేహం వద్దంటే వారితో సహవాసం మానలేకపోతున్నావు. మరి ఈ యొక్క దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తున్నావు అనంటే నువ్వు ఆత్మానుసారంగా నడవట్లేదు అని అర్థం. ఎందుకంటే ఆత్మానుసారంగా ఏ వ్యక్తి అయితే నడిపించబడతాడో అతడు శరీరేచ్ఛలను నెరవేర్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక్కసారి పరీక్షించుకో. నా దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతకాలని నా దేవుడు కోరుతున్నాడు. ఆయనకి ఇష్టంగా నువ్వు బ్రతకాలంటే మొదట దేవునితో నువ్వు నడవాలి. నోవా దేవునితో నడిచాడు, అలాగే నీవు కూడా దేవునితో నడవాలంటే ఆయనతో నువ్వు ఏకీభవించాలి, ఆయన ఆలోచనలతో ఏకీభవించాలి, ఆయన ప్రతి అలవాటు నీవు కూడా కలిగి ఉండాలి. అలాగున నువ్వు కలిగి ఉండాలంటే ఆయనతో నీకు సహవాసము చాలా ప్రాముఖ్యమైంది. అలాగే రెండవది గమనిస్తే నోవహు నిండు మనస్సుతో దేవుణ్ణి నమ్మాడు. చెప్దామా అండి? నోవహు నిండు మనస్సుతో దేవుణ్ణి నమ్మాడు. హీ ట్రస్టెడ్ హిస్ గాడ్ విత్ ఆల్ ఆఫ్ హిస్ హార్ట్. చదువుదాం హెబ్రీలకు రాసిన పత్రిక 11:7. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరింపబడి భక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. మనం అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే ఇది వరకు చూడని సంగతులను బట్టి హెచ్చరింపబడి. అంటే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు ఒక హెచ్చరిక నోవాహుకు చేశాడో, ఎప్పుడైతే దేవుడు కొన్ని విషయాలు నోవాహుకు తెలియజేశాడో వెనువెంటనే దేవుని మాటను పూర్తిగా నమ్మాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, అది వరకు చూడని సంగతులు అంటే మరి దేవుడు నోవాహు దగ్గరకు వచ్చి అంటున్నాడు, నోవా, ప్రపంచమంతా మనుష్యులంతా వారి మనస్సులు చెడిపోయాయి, వారి హృదయాలు చెడిపోయాయి, వారి జీవితాలు పాడైపోయాయి, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు బ్రతుకుతున్నారు. కాబట్టి ఈ లోకాన్నంతా నేను తుడిచివేయాలనుకుంటున్నాను. ఒక జల ప్రళయం నేను తీసుకుని రావాలనుకుంటున్నాను. ఆకాశపు తూములు వెప్పి గొప్ప వర్షాన్ని నేను కురిపించాలనుకుంటున్నాను. అయితే నీవు నీ కుటుంబం కాపాడబడాలి అని అంటే నేను నిన్ను నీ కుటుంబాన్ని కాపాడాలనుకుంటున్నాను. అయితే నీవు నీ కుటుంబం కాపాడబడాలంటే ఒక పెద్ద ఓడను నువ్వు సిద్ధం చేయి. ఆ ఓడలోనికి నేను చెప్పిన జంతువులన్నింటినీ కూడా జతలుగా తీసుకొని వచ్చి 40 దినాలు వాటికి కావలసిన ఆహారం, మీ కుటుంబానికి కావలసినటువంటి ఆహారాన్ని అంతా నువ్వు సేద్యపరిచి సిద్ధం చేయమన్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది దేవుడు ఈ యొక్క జలప్రలయం గురించి చెప్పే వరకు ఆకాశం నుండి వర్షం కురియలేదు. ఆదికాండం 2వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ఆదికాండం అయితే ఆవిరి భూమి మీద నుండి లేచి నేలంతటిని తడిపెను. 5-6 చదువుదాం. 5 కూడా చదవండి. ఆదికాండం 2:5-6. అది వరకు పొలమందలియే పొదయు భూమి మీద ఉండలేదు. అది వరకు పొలమందరియే పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. భూమి మీద వాన కురిపించలేదు. తర్వాత నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుని బిడ్డలారా, అప్పటి వరకు వర్షం గురించి దేవుడు వార్త చెప్పే వరకు వర్షం అన్నది నేల మీద పడలేదు. అప్పటి వరకు ఆకాశం నుండి చినుకు రాలలేదు. భూమి మీద ఎలాగూ వారు పొలాలు సేద్యపరుచుకున్నారంటే భూమిలో నుండే ఆవిరి పైకొచ్చి నేలను తడుపుతూ ఉండేది. అయితే ఎప్పుడైతే దేవుడు ఈ వర్షం కొరకు చెప్పాడో అది వరకు వర్షాన్ని ఎప్పుడు చూడలేదు. కానీ నోవాహు నమ్మాడు. ఆ తర్వాత దేవుడు ఒక ఓడను సిద్ధపరచమన్నాడు. ఈ నోవాహు కొన్ని 100 మైళ్ళ దూరం ఉన్నాడండి సముద్రానికి. అసలు ఓడ ఎలాగుంటుందో, నావ ఎలాగుంటుందో దేవుడు ఎప్పుడు కూడా నమూనాను చూపించలేదు. కానీ ఇలాగున కట్టాలి నువ్వు అన్నప్పుడు దేవుణ్ణి నోవాహు నమ్మాడు. దేవుడు అంటున్నాడు, జలప్రలయం వస్తుంది, ఈ ఓడ ఆ జలాల మీద నడవబోతుంది అంటే ఎప్పుడు జలాలను నోవా చూడలేదు. కానీ వీటన్నిటిని నోవాహు నమ్మాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాటను మనం నమ్మగలిగిన వ్యక్తులమై ఉండాలి. చాలాసార్లు మనం నమ్మినట్లుగానే ఉంటాం, కానీ మనం చూడని వాటిని మనం నమ్మలేం. అవునా కాదండి? ఉద్యోగం లేదు, ఒక మంచి ఉద్యోగం దేవుడు ఇస్తాడంటే నమ్ముతారా?
ఇన్ని రోజులు కష్టపడుతున్నాను, ఉన్న ఉద్యోగమే ఊడేటట్లుంది, ఈ మంచి ఉద్యోగం నాకు ఎక్కడ వస్తుందండి అంటారు. నీకు ఒక మంచి వివాహం జరుగుతుందంటే కొన్ని ఏళ్ళుగా కష్టపడుతున్నానండి, కొన్ని ఏళ్ళుగా ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, ఇంకేం జరుగుతుందండి నాకు వివాహం అంటారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నిండు మనస్సుతో దేవుని నువ్వు నమ్మాలి. ఇదివరకు చూడని సంగతులను నువ్వు నమ్మాలి. ఒకవేళ ఇప్పటి వరకు నీకు ఒక సొంత ఇల్లు లేదు, ఇల్లు కొనుక్కోవడానికి నీకు స్తోమత లేదు, అసలు కట్టుకోవడానికి స్థలమే లేదు, అయినా నా దేవుడు ఒక అందమైన ఇల్లు నాకు ఇవ్వబోతున్నాడని నువ్వు నమ్మాలి. చూడని దాన్ని నీవు నమ్మాలి. అప్పుడే దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో నెరవేర్చబడతాయి. నీకు ఆశ ఉంది ఒక ఉన్నతమైన ఉద్యోగం చేయాలని, ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని. దేవుని బిడ్డలారా, ఆ ఉన్నతమైన స్థానాన్ని నువ్వు చూడగలగాలి. ఒకవేళ అది నీకు అసాధ్యంగా కనిపించినా నా దేవుడు చేస్తాడని నువ్వు నమ్మగలగాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడు అనేకమైన మాటలు మనకు తెలియజేశాడండి. ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఒకవేళ నీ ఆరోగ్యం క్షీణించిపోతుందేమో, ఎంతమంది వైద్యులను సంప్రదించినా నువ్వు బాగుపరచబడట్లేదేమో, అసలు ఆరోగ్యం వస్తుందన్న నమ్మకం నీకు లేదు, కానీ నా దేవుడు మాటిస్తున్నాడు, నిన్ను నేను స్వస్థపరుస్తాను. అది జరగదు, కానీ అది జరుగుతుందని నీవు నమ్మాలి. అప్పటి వరకు నీకు ఆరోగ్యం లేదు, కానీ నా దేవుడు ఆరోగ్యం ఇస్తాడని నువ్వు నమ్మాలి. ఒకవేళ పిల్లలు లేరేమో, చాలా కాలంగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, దేవుని మాట నీ దగ్గరికి వచ్చి నువ్వు గర్భం దాల్చిపోతున్నావు అని చెప్పినప్పుడు నువ్వు నమ్మగలగాలి. ఒకవేళ డాక్టర్స్ నీకు సర్టిఫికేట్ ఇచ్చారేమో, ఇంకా నీకు పిల్లలు కలగరని వారు అన్నారేమో, కానీ దేవుని మాట నువ్వు నమ్మితే, అది వరకు నీ జీవితంలో జరగని దాన్ని నువ్వు నమ్మితే తప్పక దేవుని గర్భాన్ని తెరవబోతున్నాడు. నువ్వు నేను గర్భవతిగా ఉన్నాను, నా కడుపులో ఒక పిల్లవాడు ఉన్నాడు అని నువ్వేం చేయాలండి? నమ్మాలి. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం దేవుని కార్యాలు పొందలేకపోవడానికి గల కారణం ఏంటి అనంటే పూర్తిగా మనం దేవుణ్ణి నమ్మలేం. అర్థమవుతుందండి? దేవుడు ఎప్పుడు నోవాకి ఇదిగో వర్షం ఇలాగ ఉంటుందని ఒకసారి రెయిన్ని శాంపిల్గా పంపించాడా? లేదా ఏదైనా ఓడని ఇలాగుంటుందని చూపించాడా? చూడలేదు. ఇదివరకు చూడని సంగతులను బట్టి దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము విషయానికి వస్తే, అబ్రహాము కూడా 70 ఏళ్ల వయసులో దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహామా నీకు ఒక కుమారుణ్ణి ఇస్తానని. అప్పటికే వయసు అయిపోయింది, సారమ్మ గర్భం ఉడికిపోయింది. 75 ఏళ్ళకి చెప్తే 90 సంవత్సరాలకు వచ్చాడు, ఇంకా పిల్లలు లేరు, ఇంకా పూర్తిగా ముసలిదైపోయింది సారమ్మ గారు. అయినా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అది కలగదని తెలుసు, కానీ జరగబోయే దానిని అబ్రహాము నమ్మాడు. అది వరకు చూడలేదు. 90 ఏళ్ళ వాడు తండ్రి అవుతాడన్న విషయమే చరిత్రలో లేదు. ఒక 100 సంవత్సరాల వాడు తండ్రి అవుతాడని, 90 ఏళ్ళ మరి ముసలమ్మ పిల్లవాడిని కంటదని అప్పటి వరకు చరిత్రలోనే లేదు, అసలు జరగలేదు. కానీ జరగని సంగతులను అబ్రహాము దేవుడు చెప్పాడు గనుక నమ్మాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీరు కూడా నమ్మగలిగితే, ప్రతి పరిస్థితుల్లో విశ్వాసం ఉంచగలిగితే, నిజంగా పూర్తిగా మీ జీవితంలో జరగలేనివి కూడా జరుగుతాయని మీరు విశ్వసిస్తే తప్పక ఆ కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. అలాంటి మనోనేత్రాలు దేవుడు ప్రతి ఒక్కొక్కరికి దయచేయునుగాక. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుదాం. నీవు స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు. చాలండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు మనం ఎలాగూ నమ్మిక ఉంచాలంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు. మానవ బుద్ధి ఏం చెప్తుందంటే, ఇది జరుగుతుందా, ఇది సాధ్యమా, ఇది వల్ల పడుతుందా, నీకంత స్తోమత లేదు, నీకంత శక్తి లేదు, నీకంత జ్ఞానం లేదు అని మానవ బుద్ధి చెప్తుంది. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకూడదు. దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే, దేవుని కార్యాలు మనం అనుభవించాలంటే మానవ బుద్ధిని మనం ఆధారం చేసుకోనే కూడదు. ఎందుకంటే మానవుడు ఎప్పుడు చూసిందే నమ్ముతాడు, కొన్నిసార్లు చూసింది కూడా నమ్మడం కష్టమే. అయితే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నువ్వు నిరాశలోనికి వెళ్ళిపోతావు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నీ విశ్వాసంలో నువ్వు నీరసిల్తావు. అందుకని దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను నీవు నమ్మాలి. అలాగున నమ్మితే దేవుడు చెయ్యలేని కార్యాలంటూ ఏ ఉండవండి. కీర్తనాకారుడు 22వ అధ్యాయం 5వ వాక్యంలో అంటున్నాడు, ఆయనను నమ్మిన వారు ఏ రోజు కూడా సిగ్గు పడరు. దేవుని బిడ్డలారా, ఒకవేళ మనుషులను నమ్ముకుంటే,
రాజులను నమ్ముకుంటే, సహాయం చేయవారిని నమ్ముకుంటే నువ్వు సిగ్గుపడాల్సి వస్తుందేమో. సహాయం చేస్తానన్న వారు నీకు సహాయం చేయకపోతే నీవు అవమానానికి లోనైపోతావేమో. కానీ నా దేవుణ్ణి నమ్మిన వారు ఏనాడు కూడా సిగ్గుపడరు. ఆమేన్. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, ఆయన సిగ్గుపడనివ్వలేదండి దేవుడు. ఆ 100 ఏళ్లకైనా దేవుడు ఏమైతే చెప్పాడో ఆ మాటను అక్షరాల నెరవేర్చాడు. దేవుని బిడ్డలారా, కొన్ని 100 వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు కదా. నువ్వు నమ్ముతున్నావా దేవుని వాగ్దానాన్ని? ఎందుకు నీ జీవితంలో కార్యం జరగట్లేదు? ఎందుకు దేవుని యొక్క అద్భుతం నువ్వు పొందలేకపోతున్నావు? ఎందుకంటే నీవు పూర్తిగా దేవుడు చేస్తాడని నమ్మలేకపోతున్నావు. మనందరికీ బాగా తెలిసినటువంటి ఒక పెద్ద దైవజనుడు, అతని పేరు పాల్ యాంగిచో. ఏంటంటే అతని పేరు పాల్ యాంగిచో. నిజంగా ఇతడు చాలా గొప్ప దైవజనుడు అండి. ఇంచుమించు 13 నుండి 18 లక్షల మంది ఆయన మందిరానికి వస్తారు. అంత పెద్ద మందిరాన్ని ఆయన ద్వారా దేవుడు స్థాపించి కొన్ని లక్షల మంది రక్షింపబడేటట్లుగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. అతని ద్వారా 3000 మందికి పైగా అతని చేతి కింద అసిస్టెంట్ పాస్టర్స్ ఉంటారు. అయితే ఈయన సేవ ప్రారంభంలో ఈయన ఒక మిలిటరీ క్యాంప్ వాళ్ళు వారి టెంట్ అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతే ఒక చినిగిన టెంట్ వేసుకొని సేవను ప్రారంభించాడండి. ఆ టెంట్లోనికి ఒక 60-70 మంది లేదా ఒక 80 మంది వరకు వస్తూ ఉన్నారు. సేవ ప్రారంభ దినాలవి. అప్పుడు ఈ వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఒక సేవకునికి ఖచ్చితంగా ఒక బల్ల కావాలి, ఒక కుర్చీ కావాలి, ఇల్లు దర్శించాలంటే ఒక సైకిల్ అయినా ఉండాలి. అయితే సేవ ప్రారంభించబడింది, విశ్వాసులు వస్తూ ఉన్నారు. ఒక 60-70 మంది వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నాకు ఒక టేబుల్ కావాలి, నాకు ఒక చైర్ కావాలి, నాకు ఒక సైకిల్ కావాలి. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో నేను నీకు ఇచ్చేసాను, నువ్వు నమ్ముతున్నావా అంటే నేను నమ్ముతున్నానయ్యా అన్నాడు. ఆ తర్వాత ఆదివారం రోజు దేవుని సన్నిధానానికి వచ్చి సంఘంలో సాక్ష్యం చెప్తున్నాడు. నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను, నాకు ఒక బల్ల, ఒక కుర్చీ, ఒక సైకిల్ కావాలని నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పారు. చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టి ఎంతగానో సంతోషించారండి. అయితే ఆ సంఘంలో కొంతమంది యవనస్తులు ఉన్నారు. వారు వచ్చి, అయ్యా, చైరు, టేబుల్, సైకిల్ ఇచ్చాడన్నారు కదా, వాటిని మేము చూడాలనుకుంటున్నాం. మేము ఆరాధన తర్వాత మధ్యాహ్నం ఇంటికి వస్తామంటే ఏం చెప్పాలి, నీకేం అర్థం కాలేదు. సరే రండి అన్నాడు. అన్న తర్వాత ఈ యవనస్తులు వెళ్ళి ఇల్లంతా వెతుకుతున్నారు. చైర్ లేదు, బల్ల లేదు, సైకిల్ లేదు. వాళ్ళు అడుగుతున్నారు, మీరు చెప్పారు కదండి దేవుడు ఇచ్చాడని, ఎక్కడున్నాయి అంటే అప్పుడు ఆయన వారితో అంటున్నాడు, తల్లి గర్భంలో మీరు ఎన్ని మాసాలు ఉన్నారు? వాళ్ళు అన్నారు, 9 నెలలు ఉన్నాం. తల్లి గర్భంలో మీరున్నప్పుడు మీరు బయటికి కనిపించారా అని అడిగాడు. అట్లెట్లా కనబడతామండి, గర్భంలో ఉంటాం కదా, కనిపించలేదు. మరి మీరు గర్భంలో ఉన్నారా అంటే ఉన్నామండి 9 నెలలు. అలాగే నా గర్భంలో ఇవి ఉన్నాయి, దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పగానే వాళ్ళు ఆకతాయి పిల్లలు కదండి యవనస్తులు, నవ్వుకుంటూ హేళన చేస్తూ మా పాస్టర్ గారు ప్రెగ్నెంట్ అంట అని హేళన చేసుకుంటూ వెళ్ళిపోయారండి. ఒక 2-3 దినాల తర్వాత ఆ ఊరిలో ఒక ఫారినర్ ఉంది. అయితే ఆమె ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు దేవుడు ఆమెను ప్రేరేపించగా ఈయన కోరినట్లే ఒక బల్ల, ఒక చైరు, ఒక సైకిల్ తీసుకొని యాంగిచో గారి దగ్గరికి వచ్చింది. అయ్యగారు, నేను ఈ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, రాత్రి దేవుడు నాకు ప్రేరేపణ కలగజేశాడండి, ఈ వస్తువులు మీకు ఇవ్వమని చెప్పాడు, అందుకే వీటిని నేను తీసుకొని వచ్చానన్నాడు. హల్లెలూయా. ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఏనాడు కూడా సిగ్గుపరిచాడు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఆయన నమ్మినప్పుడు మనకు వ్యతిరేకతలు వస్తాయి. ఆయన నమ్మినప్పుడు ప్రజలు మనల్ని హేళన చేస్తారు. నా దేవుడు కార్యం చేస్తాడంటే ఎట్లా చేస్తాడండి, ఇది ఎలాగూ సాధ్యమండి అని నవ్వుతారేమో. కానీ వాటిని లక్ష్యం చెయ్యక పూర్తిగా దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచితే ఆనాడు యాంగిచో కార్యం చేసిన దేవుడు, నోవాహు కార్యం చేసిన దేవుడు, అబ్రహాము కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేయగలడు. ఆయన సమర్థుడు, ఆయన శక్తిమంతుడు. అయితే నీవేం చేయాలంటే పూర్తిగా ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచాలి. ఎంత విశ్వాసం అండి ఈ దైవజనునికి! ప్రతి విషయంలో కూడా ఆయన ఆత్మలో ప్రతిదాన్ని చూసేవాడంట. 80 మంది విశ్వాసులు
13 లక్షలు 18 లక్షల విశ్వాసులు అయ్యారంటే కేవలమైన విశ్వాసాన్ని బట్టే. దేవుని బిడ్డలారా, దేవుడు మీ అందరిని ఇష్టపడుతున్నాడు. మీరందరూ కూడా ఆయనకు ఇష్టంగా బ్రతకాలని కోరుతున్నాడు. కొన్నిసార్లు పరిస్థితులు వ్యతిరేకంగా కనిపిస్తున్నాయేమో, దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నప్పుడు అంతా శూన్యంగా మీ ఎదుట ఉందేమో, అయినప్పటికీ దేవుని యందే విశ్వాసం ఉంచండి. ఒక రోజు రాబోతుంది, గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. ఆమేన్. దేవుని బిడ్డలారా, మూడవదిగా నిండు మనస్సుతో అబ్రహాము విధేయత చూపించాడు. మూడవది, నిండు మనసుతో అబ్రహాము విధేయత చూపించాడు. హీ ఒబేడ్ హార్ట్ఫుల్లీ. ఆదికాండం 7వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుదాం. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తును చేసెను. చాలండి. యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవాహు యావత్తు, అంటే చెప్పింది చెప్పినట్లుగా నోవాహు చేశాడు. కొన్ని చేసి కొన్ని చేయలేదన్నట్లుగా బైబిల్ చెప్పట్లేదు. ఏం చేశాడండి? దేవుడు ఏదేదైతే చెప్పాడో దాని అంతటిని కూడా నోవాహు చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నోవాహు మరి ఓడను సిద్ధం చేసేటప్పుడు ఎవ్రీ డీటెయిల్ దేవుడు ఇస్తున్నాడు. ఈ ఓడను చితిసారపు మానుతో చెయ్యాలి, దాని వెడల్పు, దాని పొడుగు, దాని ఎత్తు ఇంత ఉండాలి, ఇన్ని కిటికీలు ఉండాలి, ఇన్ని గుమ్మాలు ఉండాలి, ఇన్ని జంతువులు దానిలోకి రావాలి, ఇంత ఆహారం సిద్ధపరచాలని ఎవ్రీ డీటెయిల్, ప్రతి వివరణ దేవుడు నోవాహుకి చెప్తున్నాడు. నోవాహు ఏదో ఓడను సిద్ధం చేసేస్తానులే అయ్యా, ఏదో ఒక చెక్క తెచ్చి కట్టేస్తాను, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని అనలేదండి. దేవుడు ఏదేదైతే చెప్పాడో ఎవ్రీ డీటెయిల్ హీ ఫాలోడ్ అండ్ ఒబేడ్. అలాగున దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము కూడా దేవుడు చెప్పింది చెప్పినట్లు మనం చేయగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. కానా విందులో యేసుక్రీస్తు ప్రభువారా విందులో పాలు పొందాడు. పాలు పొందినప్పుడు నీళ్ళన్నీ ద్రాక్షరసంగా చేశాడు. ఈ విషయం మనకు తెలుసు కదండి. ఆ యొక్క పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోతే మరి అక్కడ దేవుడు చేసినటువంటి అద్భుతం మనకు తెలుసు. ఆ పరిచారకులను దేవుడు అన్నాడు, ఈ రాతి బాణలన్నీ కూడా నీళ్లతో నింపండి అన్నాడు. అన్నప్పుడు ఈ పరిచారకులు వచ్చి ఏదో ఒక మగ్గులో వాటర్ తెచ్చి ఫస్ట్ చూద్దాం, ఈయన నీళ్లు నింపమన్నాడు కదా, మేము టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, 10 రాతి బాణాలు ఎందుకు నింపాలి, ఈ మగ్గులో ఫస్ట్ ఇచ్చి టెస్ట్ చేద్దాం, ఇది ద్రాక్షారసం అయితే అప్పుడు నింపుదాంలే అనుకున్నారండి వాళ్ళు. అక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వాక్యాన్ని గనుక మనం చదివితే ఆ రాతి బాణలను చదువుదాం. యేసు ఆ బాణల నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అంచుల మట్టుకు అంటే టు ద ఫుల్, పూర్తిగా ఆ బాణలను నీళ్లతో నింపారు. అంటే చెప్పింది చెప్పినట్టు చేశారు. అందుకనే అక్కడ నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. అక్కడ ఒక అద్భుతం జరిగింది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అద్భుతం జరగాలంటే, నీ జీవితంలో మునుపెన్నడూ జరగని కార్యాలు జరగాలంటే నీవు కొంచెం విధేయత, కొంచెం అవిధేయత పనికిరాదండి. పూర్తిగా విధేయత చూపించాలి. చాలాసార్లు లాభం వస్తుందంటే మనం విధేయత చూపిస్తాం, నష్టం కలుగుతుందంటే ఎవరు కూడా విధేయత చూపించారు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే పేతురు సముద్రంలో వల విసురుతున్నాడండి, చేపలు దొరకలేదు. అప్పుడు యేసయ్య పేతురుతో అంటున్నాడు, నీ వల కొంచెం లోతుగా వేయి, కుడివైపుకు వేయి, చేపలు పడతాయంటే కుడివైపుకు వల వేయగానే, కొంత లోతుగా వల వేయగానే విస్తారమైన చేపలు పడ్డాయి. వల పికిలిపోయినంత విస్తారమైన చేపలు వచ్చాయి. ఆ యొక్క మరి బోట్స్ అన్ని, పడవలన్నీ నిండిపోయి పొర్లునట్లుగా చేపలు పడ్డాయి. ఆ తర్వాత దేవుడు ఏమన్నాడంటే, ఆశీర్వదించిన తరువాత మీ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించాను, నేను మిమ్మల్ని దీవిస్తాను అన్నప్పుడు, ఈ వలలు వేస్తేనే కదా మనం దీవింపబడ్డం, ఇవి విడిచిపెట్టి ఎలాగూ రావాలి అనలేదండి. వెంటనే ఆ వలలు విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. అందుకనే ఈరోజు వారి యొక్క చరిత్ర బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈరోజు వారి పట్ల దేవుడు ఉంచినటువంటి నిత్య ప్రణాళికలన్నీ నెరవేర్చబడి ఆ మహానుభావుల గురించి మనం ఈ రోజు వరకు కూడా మాట్లాడుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, నష్టమైన కష్టమైన దేవుడు చెప్పింది చెప్పినట్లు మనం చేయగలగాలి. కొన్నిసార్లు దేవుడు మీ పిల్లల్ని సేవకిమ్మన్నాడండి, లేదా మీరు పరిచర్యలో వాడబడాలండి అంటే ప్రార్థన చేసుకుంటానండి, కనిపెడతానండి, నాకు లీడింగ్ రావాలండి, ఇవన్నీ చెప్తూ ఉంటాం. ఏదైనా మేలు జరుగుతుందంటే వెంటనే విధేయత చూపిస్తాం. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి విషయంలో కూడా మన నుంచి విధేయతను కోరుతున్నాడు. ఆమెన్. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఖరీదైన వాటికి విధేయత చూపించాం, కష్టమైన వాటికి విధేయత చూపించాం, అంతగా మన గుర్తింపు రాదు అనుకుంటే విధేయత
చూపించలేం. కానీ మన దేవుడు ఏం కోరుతున్నాడంటే మనం పూర్తిగా విధేయత చూపించాలని కోరుతున్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఎవరైతే విధేయత చూపిస్తారో దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు వారి మీద కుమ్మరిస్తాడు. అబ్రహామును మనం గమనిస్తే, అబ్రహాముకి 100 ఏళ్ల వయసుకి ఎన్నో రోజులు ఎదురు చూశాడు కదండి. ఎదురు చూసిన తర్వాత వృద్ధాప్య కాలంలో 100 సంవత్సరాలకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఏకైక కుమారుణ్ణి ఇచ్చి వెంటనే అడుగుతున్నాడు, అబ్రహామా, నీకు ఒక్కడైన కుమారుణ్ణి నాకు మరలా ఇచ్చేయి. అబ్రహాము వెంటనే విధేయత చూపించాడండి. ఏ మాత్రం తిరుగు మాట్లాడు, ఏంటయ్యా ఇన్ని సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత ఇచ్చావు కదా, మళ్ళీ అడుగుతావేంటి అని మారు మాట్లాడలేదండి. విధేయత, సంపూర్ణ విధేయత చూపించి ఆ కుమారుని పట్టుకొని మోరియా పర్వతం ఎక్కాడు. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, దేవునికి విధేయత చూపిస్తారో దేవుడు వారిని విడిచిపెట్టడు. నిజంగా అబ్రహాము విధేయత చూపించాడు కాబట్టి ఇస్సాకుడు మరణించకుండా ఇస్సాకు ద్వారా దేవుడు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చబడినట్లుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుని చిత్తం నెరవేర్చేటప్పుడు మనం విధేయత చూపించాలంటే భయపడుతూ ఉంటాం. అయ్యో, ఇలాగూ చేస్తే నా ఉద్యోగానికి ముప్పు వస్తుందేమో, నా వ్యాపారాన్ని నేను కోల్పోతానేమో, నా కుటుంబ సభ్యులను నేను కోల్పోతానేమో, ఎవరు నా దగ్గరికి రారేమో అని కొన్ని విషయాలు దేవునికి అయిష్టమైనవి కూడా మనం రాజీ పడిపోయి చేస్తాం. దేని కొరకు? కులం కొరకు, మతం కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, లేదా మీకు ఇష్టమైన వారి కొరకు రాజీ పడిపోయి దేవునికి అయిష్టమైనవి కూడా చేయడానికి సిద్ధపడతారు. ఎందుకంటే వారిని మేము కోల్పోతారేమో. ఒకవేళ ఉద్యోగంలో నేను ఇంత స్ట్రిక్ట్గా ఉంటే నా ఉద్యోగము పోతుందేమో, నా వ్యాపారంలో నేను ఇంత నిక్కచ్చుగా ఉంటే వ్యాపారం ఎదగదేమో, ఒకవేళ నా బంధువులు అన్యులు కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వారి యొక్క పూజా పునస్కారంలో పాలు పొందకపోతే వారు నన్ను వెలివేస్తారేమో అని కొన్ని రాజీ పడిపోయి చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? దేవునికి నువ్వు సంపూర్ణ విధేయత చూపించాలి. అది కష్టమైనా, నష్టమైనా, కొన్ని విడిచిపెట్టవలసి వచ్చినా నువ్వేం చేయాలి? వాటిని విడిచిపెట్టడానికైనా సిద్ధపడాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం కనబడుతుంది. అప్పటికప్పుడు నీకు ఆశీర్వాదం కనిపించకపోవచ్చండి. నువ్వు నిక్కచ్చుగా దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు, పూర్తిగా దేవునికి విధేయత చూపించినప్పుడు నీకు వ్యతిరేకతలు ఎదురవుతాయి. అందరు నిన్ను విడిచిపెట్టేస్తారు, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టేస్తారు, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టేస్తారు, నీకెవరైతే ఇష్టమో వారు కూడా నీ చేయి విడిచిపెట్టేస్తారు. అప్పుడు అనిపిస్తుంది ఏంటి నా జీవితం అని. కానీ దేవుని బిడ్డలారా, ఆ సమయంలో కూడా దేవుడు నీ జీవితంలో పని చేస్తూనే ఉంటాడు. ఆమేన్. రోడ్డు మీద బిల్డింగ్స్ కడతారు కదండి, హైవేల మీద పోతే మనకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనబడతాయి, అవునా? ఆ బిల్డింగ్స్ కట్టేటప్పుడు దాని ఒక గోన పట్టుతో కవర్ చేసేస్తారు. లోపల ఏం జరుగుతుందో, ఏం కడుతున్నారో మనకేమీ కనిపించదు. అది పూర్తయిన తర్వాత ఆ గోనె బట్టను తీసేస్తారు. తీసివేసిన తర్వాత ఎంత అందమైన ఎలివేషన్ ఆ బిల్డింగ్ ఉందో ప్రజలు చూస్తారు. ఆమేన్. అలాగే ఒక రోజు రాబోతుంది, నీ యొక్క తెర చిరిగిపోబోతుంది. నీ ఆశీర్వాదం నువ్వు, నీ కుటుంబము, ప్రజలందరూ చూసేటట్లుగా నా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శూన్యంగా కనబడుతున్నప్పుడు, ఏమీ లేనప్పుడు నువ్వు భయపడకు. ఆ సమయంలో కూడా నా దేవుడు నీ కొరకు పని చేస్తూ ఉన్నాడు. ఆమేన్. నోవహు అద్భుతాన్ని పొందడానికి గల కారణం ఏంటండి? నోవహు పూర్తిగా దేవునికి విధేయత చూపించాడు. దేవుని బిడ్డలారా, దేవునికి విధేయత చూపించేటప్పుడు కొన్నిసార్లు తప్పదు కదా అని విధేయత చూపిస్తారు, సనుక్కుంటూ విధేయత చూపిస్తారు. అర్థమవుతుందండి? కొన్నిసార్లు దైవజనుడు ఒక మాట చెప్పాడు అనుకో, దేవుడు చెప్పమన్నాడండి అంటే ఇంకా తిట్టుకుంటారు మనసులో, ఇంకా చేయకపోతే తప్పుతుందా అన్నట్టు మనసులో సనుక్కొని దేవునికి విధేయత చూపిస్తారు. దాని ద్వారా మీ జీవితంలో కార్యము జరగదు. 100వ కీర్తన 2వ వాక్యం ఒక్కసారి చదువుదామా? 100వ కీర్తన 2వ వాక్యం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేర్చు ఆయన సన్నిధికి రండి. సంతోషంతో యెహోవాను మనం సేవించాలండి. ఎలాగూ ఒబే హిమ్ గ్లాడ్లీ అని ఉంటుంది. ఒబే హిమ్ గ్లాడ్లీ. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞలను సంతోషంగా మనం పాటించాలి. సంతోషంగా దేవుని మాటకు మనం విధేయత చూపించాలి. అంతేగాని సనుగుతో మనం ఏ పని చేసినా దాని ద్వారా లాభము ఉండదు. 4వది చెప్పి నేను ముగిస్తానండి. 4వదిగా నోవహు కృతజ్ఞత కలిగిన వ్యక్తి. హీ వాస్ థ్యాంక్ఫుల్. అర్థమవుతుందండి? 4వది నోవహు ఎలాంటి వ్యక్తి? కృతజ్ఞత కలిగిన వ్యక్తి. చదువుదాం. ఆదికాండం 8వ అధ్యాయం
18-20 వాక్యాలు చదువుదాం. ఆదికాండం. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి. ప్రతి జంతువును ప్రాగు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించుచున్నవనియు వాటి వాటి జాతుల చొప్పున 20వ వాక్యం చదువుదాం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి. చాలండి దేవుని బిడ్డలారా, జలప్రలయం ముగించిపోయింది, నేల ఎండిపోయింది, ఆ యొక్క ఓడ వచ్చి అరారతు పర్వతం మీద నిలబడ్డది. ఇప్పుడు నోవాహు బయటకు వచ్చాడు. బయటికి రాగానే వెంటనే అమ్మయ్య 40 రాత్రి ప్రగలు ఈ జలపాతంలో మేము ఉండిపోయాం, మా ప్రాణాలు కాపాడబడ్డాయి, మొత్తానికి ఇప్పుడు జలాలన్నీ ఆగిపోయాయి, ఎక్కడ నేను టెంట్ వేసుకోవాలి, ఎక్కడ కాపురం ఉండాలి, ఎక్కడ మా జీవితాన్ని ఆరంభించాలి అని మొదట అది వెతకలేదండి. ఓడలో నుంచి బయటికి వచ్చిన నోవాహు దేవుని కొరకు దహన బలిని అర్పించాడు. ఆమెన్. హీ వాస్ థ్యాంక్ఫుల్. దేవుని బిడ్డలారా, కృతజ్ఞత గలవారంటే దేవునికి చాలా ఇష్టం అండి. అర్థమవుతుందా? కృతజ్ఞత లేని హృదయము అంధకారమయమగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన దేవుడు ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగిన వారిని ప్రేమించే దేవుడు, వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు. మనం కీర్తనలు 100వ అధ్యాయం 4వ వాక్యం చూస్తే ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ అని ఉంటుంది. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. ఆమేన్. ఆయన గుమ్మం అంటే దేవుని మందిరం, ఆయన గుమ్మం అంటే దేవుని సన్నిధి. ఆ గుమ్మం పేరేంటండి? కృతజ్ఞతా గుమ్మం. మనం ఆ గుమ్మంలో అడుగు పెడుతున్నామంటేనే మన నోట కృతజ్ఞత అర్పణలు ఉండాలి. ఆమేన్. సగునుగులు ఉండడానికి వీల్లేదు, సంశయాలు ఉండడానికి వీల్లేదు. ఆయన మందిర ఆవరణంలో మనం అడుగు పెడుతున్నామంటే మన నోట ఎప్పుడు కృతజ్ఞతా స్థుతులు ఉండాలి. అందుకని మన అయ్యగారు ఆదిలోనే దేవుని సన్నిధికి రాగానే 2 చేతులు ఆకాశం వెత్తి స్తుతి స్తోత్రం చెల్లిస్తాడు. థ్యాంక్స్ గివింగ్. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేళ్లను మర్చిపోకూడదండి. ఒక కృతజ్ఞత కలిగిన వ్యక్తులమై మనం ఉండాలి. చాలాసార్లు చాలామంది ఎలాగుంటారంటే దేవుడు ఎన్నో మేలు చేస్తాడు, వాటన్నిటిని మర్చిపోయి ఏదో చిన్న కష్టం రాగానే, చిన్న శ్రమ రాగానే, చిన్న అనారోగ్యం రాగానే, చిన్న నష్టం కలగగానే ఏం చేశాడండి దేవుడు అంటారండి. పూర్వము అనుభవించిన స్వస్థత, పూర్వం పొందుకున్న మేళ్ళు, పూర్వం పొందుకున్న ఉపకారాలన్నీ మర్చిపోయి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి సనగడం మొదలు పెడతారు. దేవుని బిడ్డలారా, అలాగూ మనం ఉండడానికి వీల్లేదు. ఎప్పుడు కూడా దేవుడు చేసిన ఉపకారాలను మనం తలపోస్తూ ఉండాలి. ఆనాడు దేవుడు నా వ్యాధిని బాగు చేశాడు, ఇప్పుడు కూడా నా దేవుడు బాగు చేస్తాడు అని నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. ఆనాడు దేవుడు నన్ను మరణంలో నుంచి తప్పించాడు, ఇప్పుడు కూడా ఈ మరణపాయంలో నుంచి, ఈ మరణకరమైనటువంటి వ్యాధి నుంచి, ఈ మరణకరమైనటువంటి పరిస్థితిలో నుంచి నా దేవుడు తప్పించగలడు అని ఆయన కృతజ్ఞతలు చెల్లించాలే తప్ప నువ్వు సనగకూడదు. అర్థమవుతుందండి? అందుకనే దావీదు మహారాజు ఏమంటాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన ఉపకారాలలో దేనిని మనం మర్చిపోకూడదండి. మనం మర్చిపోతే మన బ్రతుకు చీకటైపోతుంది. మనం దేవుని విషయంలో చేసిన ఉపకారాలు మర్చిపోవద్దు, మన పొరుగువారు మనకు చేసిన ఉపకారాన్ని కూడా మనం మర్చిపోవద్దు. చాలాసార్లు చాలామంది సహాయం పొందుకుంటారండి. మీ ఇంటి పక్కన ఉన్న వ్యక్తులు మీకు సహాయం చేసి ఉండొచ్చు, మీ అవసరతల్లో మీరు మిమ్మల్ని ఆదుకుండొచ్చు, మీకు సహాయం అందించుండొచ్చు. ఒకవేళ వారు ఒక చిన్న మాట అన్నారు అనుకోండి, ఇష్టం వచ్చినట్టు వాళ్ళని అంటున్నావా? వారు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి వారి గురించి చెడు మాట్లాడుతున్నావా? ఒకసారి ఆలోచించేయి. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా ఉపకారాన్ని మర్చిపోయే వ్యక్తులుగా ఉండొద్దు. ఒకవేళ ఆ వ్యక్తిని కీడు తలపెట్టిందా, గురించి చెడు మాట్లాడుతుందా, ఒకసారి ఆమె నీకు చేసిన మేలు జ్ఞాపకం చేసుకో. అరే, ఒకప్పుడు నాకు మేలు చేసింది కదా, పోనీలే తెలిసి తెలవక మాట్లాడుతుంది అని చెప్పి ఆమె కొరకు నువ్వు ప్రార్థన చేయాలి తప్ప మేలులు మర్చిపోయి, ఉపకారాలు మర్చిపోయి మనం ప్రవర్తించడానికి వీలు లేదు. నోవహు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడండి. ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించే వారంగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఒక నీగ్రు బానిస ఉన్నాడండి. అతడు ఒక రాజు కింద బానిసగా ఉన్నాడు. చాలా వెట్టి చాకిరి చేస్తున్నాడు, భరించలేనటువంటి బాధను భరిస్తున్నాడు. అయితే ఒకరోజు తప్పించుకొని అడవిలోకి పారిపోయాడండి. పారిపోగానే రాజు తన సైన్యాన్ని పంపించి ఎక్కడున్నాడో వెతికి వారిని చంపేయండి అనగానే సైనికులందరూ అతన్ని వెతకడానికి ఆయనను పట్టుకోవడానికి వచ్చారు. అప్పుడు ఆయన పరిగెత్తి ఒక గుహలో దాక్కోగానే ఆ సైనికులకి ఈయన కనిపించలేదు, వారు వెళ్ళిపోగానే ఈయన ఏం చేశాడంటే, దేవా, ఈ సైనికుల నుంచి నన్ను కాపాడావు, నా ప్రాణాన్ని కాపాడావయ్యా
అని దేవునికి కృతజ్ఞతలు తెలియజేశాడండి. ఆయన స్తోత్రాలు చెప్తూనే ఉన్నాడు. వెనుక నుంచి ఒక గాండ్రింపు వినబడ్డది, ఒక గర్జన శబ్దం వినబడ్డది. ఏంటా అని చూస్తే సింహం గర్జిస్తుంది. ఆయనకేం అర్థం కాలేదు. ప్రభా, సైనికుల చేతుల నుంచి నన్ను కాపాడావు, నా ప్రాణాన్ని కాపాడావు అనుకున్నా. ఏంటయ్యా ఈ సింహాన్ని నోటికి నన్ను ఆహారంగా మార్చేస్తావా అని అనుకుంటూ ఉన్న సమయానికి ఆ సింహము తన చెయ్యెత్తి అతనికి చూపిస్తూ ఉంది. తన కన్నులో కన్నీరు కారుతా ఉందండి. ఇతనికి ఏం అర్థం కాలేదు. ఏంటిది, ఎందుకు ఏడుస్తుంది, ఏమైంది, ఎందుకు చెయ్యెత్తి చూపిస్తుంది అని అనుకుంటే ఆ సింహం చేతికి ఒక చెక్కపేడ గుచ్చుకొని పోయింది. అది భయంకరమైనటువంటి నొప్పి కలుగుతుంది కాబట్టి ఆ నొప్పి భరించలేక అది ఏడుస్తూ ఉంది. వెనువెంటనే ఈ యొక్క నీగ్రు బానిస ఆ సింహం చేతికి ఆ ఇరిక్కిన ఆ చెక్కపేడును తీసి ఆ గాయము తగ్గిపోయేటట్లుగా చేస్తాడు. ఆ తర్వాత ఆ సింహం అతన్ని ఏం చేయకుండా విడిచిపెట్టేస్తుంది. కొద్ది రోజులు అయిన తర్వాత ఇతడు అడవిలో ఉంటున్న సంగతి రాజుకు తెలిసి వెనువెంటనే ఇతన్ని దొరికించుకుంటారు, ఇతన్ని దొరకబడతారు. దొరికిన తర్వాత రాజు ఏమంటాడంటే, ఇతన్ని సింహాల బోన్లో వేసేయండి, ఆకలితో ఉన్న సింహం ఎక్కడుందో అతనికి ఇతన్ని ఆ బోన్లో వేస్తే ఇతడు ఎముకలు కూడా దొరకకుండా అది తినేస్తుంది అనగానే అక్కడ ఉంటున్నటువంటి సైనికులు తీసుకొని వెళ్ళి నన్ను సింహాల గుహలో వేశారండి. గుహలో వేసిన తర్వాత నేను అనుకుంటున్నాడు ఇంకా అయిపోయింది నా పరిస్థితిని. అయితే ఆ వెనక వైపు సింహము ఆకలితో ఉంది, అది గర్జిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ వ్యక్తిని చూసిందో అది మౌనమైపోయింది. ఇతనికి ఏం అర్థం కాలేదు. ఏంటిది, ఈ సింహం నన్ను ఏం చేయకుండా చూస్తుంది ఏంటి అనగానే మరలా ఆ సింహం చెయ్యెత్తి కళ్ళ నుంచి కన్నీరు కారుతుంది. అప్పుడు అర్థమైంది, ఇదే సింహానికి కదా ఒకప్పుడు చెక్కపేడు కుచ్చుకుంటే అది నేను తీసేశాను, అయ్యో ఈ సింహం మరలా ఏడుస్తుంది ఏంటి. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఈ సింహము మేలు చేసిన మేలును ఒక పశువు మర్చిపోలేకపోతుందండి ఉపకారాన్ని. ఈరోజు మనుషులు ఉపకారాన్ని తలంచుకోవట్లేదు, చేసిన మేలన్నీ మర్చిపోతున్నారు. ఒక జంతువు జ్ఞాపకం ఉంచుకుంది, తన జీవితంలో చేసిన మేలుని ఒక పశువు జ్ఞాపకం ఉంచుకుంది, కానీ నేడు మనుషులు జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నారు. ప్రతి సమయంలో దేవుని సన్నిధిలో సనుగులే, ప్రతి సందర్భంలో సంశయాలే తప్ప కృతజ్ఞత భావం అన్నది లేదు. అందుకనే భక్తుడు అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చును, మనుషులు కృతజ్ఞత లేనివారుగా కనబడుతున్నారు. అంటే ఈ కృతజ్ఞత లేనివారు ఎప్పుడు కూడా అపాయకరమేనండి. ఈ కృతజ్ఞత లేని వారి జీవితాలు ఎప్పుడు కూడా అపాయకరమే. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగిన వారమయ్యుందుముగాక. మనం ఎప్పుడు ప్రతి పరిస్థితిలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారమయ్యుందుముగాక. దేవుని బిడ్డలారా, మనం బైబిల్లో గమనిస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయం 36వ వాక్యంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో అనేక మంది ఆయన మాటలు వినడానికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ వారందరూ ఆహారము లేక ఆకలి కొనినప్పుడు అక్కడ ఆహారం కొరకు వెతికితే కేవలము 7 రొట్టెలు కొన్ని చేపలు అక్కడ ఉన్నాయి. అప్పుడు యేసయ్య 7 రొట్టెలు కొన్ని చేపలే ఉన్నాయి కదా, ఈ విస్తారమైన వేల మంది ప్రజలకు ఆహారం ఎలాగో పంచిపెడతాం, వదిలేవి తీసి పక్కన పెట్టేయండి అనలేదండి. వాటిని తీసుకొని కనీసం ఈ 7 రొట్టెలు కొన్ని చేపలైనా ఇచ్చేవయ్యా అని వాటిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. ఆ తర్వాత విరిచి పంచి పెడితే ఆ వేల కొలది ప్రజలు తినగా 7 గంపలు ఎత్తారు. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు జీతం వస్తుంది. కొంతమందికి 6,000, కొంతమందికి 8,000, కొంతమంది 30,000, కొంతమంది 20,000 జీతం రాగానే సనుగుతూ ఏం చేయాలి ఇప్పుడు ఈ జీతంతో, పిల్లలు ఫీజు కట్టాలా, ఇల్లు రెంట్ కట్టాలా, ఈఎంఐలు కట్టాలా, లోన్ కట్టాలా, అసలు ఏం చేయాలి అని సనుగుతూ ఉన్నావు అనుకో, దేవుడు నాకు ఏం చేశాడు అన్నావే అనుకో, అది అలాగునే పోతుంది. ఆ తీసుకున్న 6,000 అయినా, ఆ తీసుకున్న 20,000 అయినా, ఆ తీసుకున్న 10,000 అయినా దేవుని సన్నిధిలో, అయ్యా ఇది లేని వారు ఎంతోమంది ఉన్నారు, ఆకలితో ఎంతోమంది చనిపోతున్నారు, నివాసం లేక ఎంతోమంది ఉన్నారు, కనీసం కడుపు నిండా మంచి నీళ్ళు తాగని వారు ఉన్నారు, నాకు ఈ జీతమైనా ఇచ్చేవయ్యా అని దేవుని సన్నిధిలో కృతజ్ఞత నువ్వు చెల్లిస్తే ఆ వారమంతా నువ్వు అన్ని ఈఎంఐలు కట్టుకోగా నీ కుటుంబ అవసరతలన్నీ తీరగా మిగిలేటట్టుగా నా దేవుడు చేస్తాడు. ఆమెన్. దేవుని బిడ్డలారా, మనం కృతజ్ఞత చెల్లించే వారమై ఉండాలి. కృతజ్ఞత లేకపోతే ఎప్పుడు మన బ్రతుకులో లేమి, దరిద్రం, నష్టం
కలుగుతుంది. ఈ యొక్క నోవా దేవుని సన్నిధిలో కృతజ్ఞత అర్పణలు అర్పించాడు. దేవుని బిడ్డలారా, మనము నోవహు వలె ఈ 4 కార్యాలు చేస్తే దేవునికి ఇష్టంగా మార్చబడతామండి. ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టంగా మార్చబడతామో తప్పక ఆయన నిత్య రాజ్యంలో మనం ఉంటాము. గొప్ప సమాధానం మన కుటుంబాలని ఏలుబడి చేస్తుంది. అందరం లేచి నిలబడదామా దేవుని సన్నిధిలో ఒక్కసారి తీర్మానంతో, ప్రభువా నోవహు లాంటి జీవితం నేను చేయాలయ్యా, ఈ 4 కార్యాలు నా జీవితంలో నేను కూడా అనుభవించేటట్లు నాకు సహాయం దయచేయ్యా అని ప్రార్థన చేద్దామా.